అధిక బరువును తగ్గించుకోవడానికి గాను రకరకాల టిప్స్ను పాటిస్తుంటారు మనలో చాలా మంది. అయితే ఎన్నో టిప్స్ పాటించిన వారు ఒక్కసారి బెల్లంతో ఇలా చేస్తే బరువు తగ్గడంతో పాటు అనేక రకాలుగా ప్రయోజనం పొందుతారు అని అంటున్నారు వైద్య నిపుణులు. ఇక బెల్లం ప్రయోజనాల గురించి తెలుసుకున్నట్లయితే, బెల్లం కలిపిన ఒక గ్లాసు వెచ్చని నీటితో మీ రోజును ప్రారంభించడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. శీతాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను బెల్లం నివారిస్తుంది. ఆరోగ్యం కోసం దీనిని తాగాలి. శీతాకాలపు చలిని తట్టుకోవడానికి సూచించే అగ్రశ్రేణి ఆహార పదార్థాల్లో బెల్లం ఒకటి. బెల్లం శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే అత్యంత శక్తివంతమైన ఆహారం. చల్లటి వాతావరణం నుంచి మనల్ని కాపాడుతుంది. శీతాకాలంలో ఉదయాన్నే వెచ్చని బెల్లం నీరు తాగడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. బెల్లం నీటి ఆరోగ్య ప్రయోజనాలు డైటీషియన్ సునీత చౌదరి మాట్లాడుతూ, బెల్లం రక్తనాళాల్లో నెలకొన్న బ్లాకేజెస్ను నివారించడానికి, శరీరంలో వెచ్చదనాన్ని ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి శీతాకాలంలో బెల్లం వాడకం చాలా అవసరం. బెల్లం చెరుకు నుంచి లేదా ఖర్జూరం నుంచి తయారవుతుంది. డాక్టర్ మనోజ్ కే ఆహుజా మాట్లాడుతూ, బెల్లం చాలా ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది, జలుబు దగ్గును దూరం చేస్తుంది, శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ఇది సహజ స్వీట్నర్. బెల్లం యొక్క వివిధ ఆరోగ్య ప్రయోజనాల కారణంగా దానిని వెచ్చని నీటిలో కరిగించి ఖాళీ కడుపుతో తాగాలి. ఈ పానీయం ద్వారా బరువు తగ్గడంతో పాటు జీర్ణక్రియకు తోడ్పడుతుంది. బెల్లంలో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ తీపి వెచ్చని నీటిని తాగడం వల్ల శ్వాసకోశ సమస్యలను, గొంతు సమస్యలను నివారించుకోవచ్చు. మరి ఇంతకు బెల్లం నీటిని ఎలా తయారు చేయాలో ఓసారి మనం చూసేద్దాం. గిన్నెలో ఒక గ్లాసు నీరు వేసి వేడి చేసి బెల్లం ముక్కను జోడించండి. అది కరుగుతుంది. కొద్దిగా చల్లబడినప్పుడు వడగట్టి తాగండి. లేదా బెల్లం పొడిని తయారు చేసి పెట్టుకుంటే నేరుగా గ్లాసు వెచ్చని నీటిలో కలిపి తాగేయొచ్చు. బెల్లం చాలా శక్తివంతమైనది, ఎక్కువ కెలరీలను కలిగి ఉంటుంది. కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.